అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నిన్నటితో మా పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయాయి. కానీ ఈరోజు ఏంటిదంటే వాళ్ళకు ఏదో కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఏదో ఎగ్జామ్ ఉందంటండి. దానికి కూడా 5 మార్క్స్ ఉన్నాయంట. ఇంకా మా ఇద్దరు పిల్లలకైతే కొన్ని టాపిక్స్ ఇచ్చి అందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని దాని మీద మాట్లాడాలన్నమాట. ఒక 5 మినిట్స్ మాట్లాడాలి. మా చిన్న పాపకేమో వాట్ మేక్స్ మీ హ్యాపీ అంటే నేను జూకెళ్ళి యానిమల్స్ని చూడడానికి ఇష్టము అని చెప్పేసి ఎంత చక్కగా రాసింది. ఐ వాంట్ టు గో జూ అండ్ సీ యానిమల్స్ అని ఒక్క మిస్టేక్ లేకుండా రాసింది. ఇంకా అడిగాను అనమాట. అయితే ఇంకా మా అమ్మకి హెల్ప్ చేయడం అంటే ఇష్టము, ఇంట్లో అన్నీ చూసుకోవడం ఇష్టము, అమ్మ నాన్న బయటికి తీసుకెళ్తే ఇష్టము అని ఇట్లా చెప్పిందనమాట. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం అవన్నీ రాయి అని అంటే నిజంగా కొన్ని మిస్టేక్స్ రాసింది కానీ భలేగా రాసిందనమాట. ద వే షీ ఎక్స్ప్రెసెస్ చాలా బాగుందనమాట. ఇంకా మా పెద్ద పాప కూడా ఈ సంక్రాంతికి ఎట్లా హాలిడే అనేటువంటిది ఎట్లా ప్లాన్ చేస్తున్నారు అనేటువంటిది తనకు అడిగారనమాట. అంటే తను అది సెలెక్ట్ చేసుకుంది. ఇంకా తను కూడా తనకు నచ్చిన వేలో రాసిందనమాట. మేము ఊరు వెళ్తున్నాము, అలాగే తిరుపతి వెళ్తున్నాము, నెక్స్ట్ డే మా బర్త్డే, నాది మా చెల్లెది ఇద్దరిది ఎప్పుడు హాలిడేస్లో వస్తుందని భలేగా రాసిందనమాట. ఇంకా నేను వాళ్ళలో కొన్ని కరెక్షన్స్ ఉంటుంది చేశాను. ఇంకా నిన్న నైట్ నేను బీరకాయ ఎగ్ కర్రీ చేశాను. చాలామందికి ఇట్లా బీరకాయ కొంతమంది ఇష్టపడరు కదా, సో వాళ్ళకి ఇందులో మొత్తం బీరకాయ అంతా మొత్తం కర్రీ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్లీ ఒక 2 గుడ్లు అట్లా వేసి చేస్తే చాలా బాగుంటుంది. నిజంగా ఎక్సలెంట్ ఉంటుంది కర్రీ. ఇంకా నిన్న అదే అనమాట మా డిన్నర్. ఇంకా ఈరోజు వచ్చేసి నాకు చాలా పనులు ఉన్నాయండి. యాక్చువల్లీ ఇది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బిట్ అంతా నిన్న షూట్ చేసిన క్లిప్స్ అనమాట. ఇంకా ఈరోజు మార్నింగ్ ఇంకా పిల్లలిద్దరిని స్కూల్కి పంపించేశాను. చెప్పాను కదా అదేదో ఎగ్జామ్ ఉందని చెప్పేసి కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే వాళ్ళు స్టేజ్ ఫియర్ లేకుండా బాగా చెప్తున్నారా అండ్ వాళ్ళ వొకాబులరీ ఎలా ఉంది, వాళ్ళ కమ్యూనికేషన్ ఎలా ఉంది, ఇది చూడడానికైతే ఈ ఎగ్జామ్ అనమాట. అయితే ఇంకా ఈరోజు సంక్రాంతి సెలబ్రేషన్స్ కూడా అంటే పొంగల్ సెలబ్రేషన్స్ కూడా ఉంటాయని సివిల్ డ్రెస్లో రమ్మన్నారు. ఇంకా మా ఇద్దరు పిల్లల్ని పొద్దున్నే రెడీ చేసి పంపించాను. ఇంకా మా హస్బెండ్ ఏమో వాళ్ళ బాక్స్ వద్దులే అని చెప్పేసి అన్నారు. ఇంకా నేను వంట అయితే ఏం చేయలేదు. ఇల్లు ఎక్కడున్న చెత్త అక్కడే ఉంది. రేపు మా చిన్న పాప బర్త్డే అండి. అంటే ఇద్దరు పిల్లలది వెంటనే వస్తుంది అనమాట. చెప్పాను కదా మా చిన్న పాపది రేపు 10th, పెద్ద పాపది 17th అనమాట. మేము బర్త్డేస్కి ఈ మధ్యకాలంలో డ్రెస్సెస్ అన్నీ ఇక్కడ సికింద్రాబాద్లో జనరల్ బజార్ ఏరియా ఉంటుంది కదా, సో అక్కడైతే తీసుకున్నాం అనమాట. ఇవేంటి అంటే కొంచెం తక్కువలో బాగున్నాయి అనమాట. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి డ్రెస్సెస్. ఇంకా బర్త్డే డ్రెస్సెస్ ఏం చూపించట్లేనులేండి. ఇవి నార్మల్గా ఇద్దరికి ఎప్పుడు ఏం తీసుకున్నా ఇద్దరికి సేమ్ తీసుకుంటాము. ఇంకా కొన్ని డ్రెస్సెస్ ఒక 2 pairs అయితే తీసుకున్నాం అనమాట. మా పెద్ద పాపకి అంటే చిన్న పాపకి బర్త్డే డ్రెస్ వేసినప్పుడు పెద్ద పాపకి కూడా ఒక మంచి డ్రెస్ వేయాలి అని అట్లా తీసుకున్నాము. మళ్ళీ పెద్ద పాపకి బర్త్డే వచ్చినప్పుడు కూడా చిన్న పాపకి ఒక మంచి డ్రెస్ వేయాలని అట్లా ఇద్దరికి సేమ్ తీసుకున్నాము. ఇంకా మా చిన్న పాప నాకు పప్పు కావాలి అని చెప్పేసి చెప్పింది. ముద్దపప్పు అంటే తనకి చాలా ఇష్టము. ఇంకా ముద్దపప్పు అయితే చేశానన్నమాట తన కోసము. ముద్దపప్పు నెయ్యి వేసుకొని తింటారు. ఇంకా నా పనులన్నీ అయిపోయాక ఆ బట్టలు వాష్ చేశాను. నేను ఎప్పుడు పిల్లలకు బయట నుంచి బట్టలు తెచ్చినా ఖచ్చితంగా వాష్ చేస్తానండి. ఇంకా పిల్లల బట్టలన్నీ కడిగేసుకొని ఇంకా నేనైతే పూజ చేసుకున్నాను. పూజ అయిపోయింది. ఇంకా అటు సైడ్కి వంట కూడా అయిపోయింది. ఇంకా నేనైతే చదవడానికి అయితే కూర్చున్నాను. ఇంకా రేపటి నుంచి పిల్లలకు హాలిడేస్, అసలు చదువుతానో లేదో కూడా తెలియదు. ఇంకా అంటే అంత చదవాలన్న మూడ్ అయితే రాదండి. నేను చదువుతున్నాను అని కూడా నేను చెప్పలేను. అది ఇప్పుడు సపోజ్ నేను వీడియోస్ ఛానల్ని రన్ చేసుకోవడం కోసం నేను వీడియోస్ అనేది షూట్ చేసుకోవచ్చు చదువుతున్నాను అని చెప్పి, కానీ నేను అట్లా చేయలేను. నేను నిజంగా చదివిన రోజే చదివిన అని చెప్తాను, చదవలేకపోతే నేను చదవను అని చెప్పేసి చెప్తాను. ఎందుకంటే రేపు నా పాప బర్త్డే, రేపైతే నేను చదవను. ఇన్ కేస్ ఏమైనా వీడియోస్ వచ్చినాయి అనుకోండి, నార్మల్గా మన ఛానల్లో చాలామంది ఇట్లా ఇనిషియేషన్ స్టార్ట్ చేశాను కదా, కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అనమాట. సో వాటికి నేను వీడియో రూపకంగా ఆన్సర్ చేస్తాను. ఒకరిద్దరు ముగ్గురు అంటే సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారనుకోండి, వాళ్ళకి నేనైతే ఆన్సర్ వీడియో రూపకంగా చేస్తాను. సో ఇదనమాట. అవి రికార్డెడ్ వీడియోస్ అయితే వస్తాయి. అండ్ ఇంకొక 10 days వరకు వీడియోస్ అయితే రావండి. సో ఆ టైం గ్యాప్లో నేను కొన్ని షార్ట్ వీడియోస్ అట్లా నేను అప్లోడ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో రెవెన్యూ చాలా అంటే చాలా తగ్గిపోయింది. కొన్ని విషయాలు ఫ్రాంక్గా చెప్తానండి, నేను జెన్యూన్గా చెప్తాను. స్టడీ ఛానల్ రన్ చేసే వాళ్ళకే తెలుస్తుంది. ఒక 2 నెలల జీతము అంటే 2 monthsకి కలిపి నాకు ఒకసారి వస్తుందన్నమాట ఈ మధ్యకాలంలో శాలరీ. అది కూడా చాలా కష్టపడితేనే వస్తుంది. ఇంకా లేకపోతే 3 monthsకి పేమెంట్ తీసుకుంటున్నాను. 3 monthsకి $100 అంటే ఇంకా నెలకు 3,000 అట్లా వస్తుందన్నమాట. మరి చాలా అంటే చాలా తక్కువ అనమాట స్టడీ ఛానల్ వాళ్ళకి రెవెన్యూ రావడం. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి, ఇది ఒక్క సపోర్ట్ చేయండి నాకు అంతే. ఇన్ కేస్ హాలిడేస్ టైంలో నేను మళ్ళీ 20th అట్లా వస్తానండి. రేపు 13వ తారీఖు నాడు మేము ఊరు వెళ్తాము. 13 నుంచి ఇంకా 20 తారీఖు అట్లా వస్తాను. ఊరు నుంచి వచ్చిన తర్వాత కూడా ఇంక ఇల్లంతా ఉంటుంది కదా, సందడి ఉంటుంది. ఇంకా ఇల్లంతా నేను నీట్గా చేసుకోవాలి.
సో నాకు తెలిసి ఇంకా ఈ మంత్లో చాలా తక్కువ వీడియోస్ వస్తాయి. అందుకని చెప్పేసి ఇంకా షార్ట్ వీడియోస్ అయితే కొన్ని ఎడిట్ చేసుకుందాము అని చెప్పేసి అనుకున్నాను. ఈ మధ్యకాలంలో నేను కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నానండి, అందరికీ యూజ్ అయ్యేటివే. అవి కొన్ని రివ్యూ అట్లా చేద్దామని చెప్పేసి అనుకున్నాను. అవి నావే, నేను సొంతంగా పెట్టి కొనుక్కున్నాయే. సో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇంకా ఈరోజైతే పిల్లలు స్కూల్కి వెళ్ళారు కదా, ఇంక ఈరోజు టైం వేస్ట్ చేయడం ఎందుకు అన్న ఉద్దేశంతో అయితే నేనేమనుకున్నాను, ఆల్రెడీ నిన్న మీకు చెప్పాను కదండి, నేను ప్యారలల్గా పాలిటీ ఎన్సీఆర్టీ బుక్ చదువుతున్నాను అండ్ అట్ ద సేమ్ టైం విజయ శిఖరంలో కూడా నేను జనరల్ స్టడీస్ బుక్లో పాలిటీ చదువుతున్నాను కదా. మనకు ఎన్సీఆర్టీ బుక్లో వచ్చేసి నేను 3rd చాప్టర్ చదువుతున్నానండి. 3rd చాప్టర్ వచ్చేసి ఎలక్షన్ అండ్ రిప్రజెంటేషన్. నేను చాప్టర్ నేమ్స్తో సహా ఎందుకు చెప్తున్నాను అని అంటే, చాలామంది ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారండి మన ఛానల్ని. సో నేనేమంటున్నానంటే, మీకు హౌస్ వైఫ్స్ చాలామంది ముందుకొచ్చి చదువుతున్నారు కాబట్టి మీకున్న టైంలో ఇప్పుడు నేను ఎట్లయితే చదువుతున్నానో అట్లా కొంచెం కొంచెంగా చదువుకుంటూ పోదాం. మరి కంప్లీట్గా నేను ఒక వారం రోజుల్లో బుక్ అంతా కంప్లీట్ చేయండి అని చెప్పేసి చెప్పట్లేను, ఎందుకంటే నేను కూడా చదవట్లేను అంత ఎక్కువ. ఏంటంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం కోసం ఒక 2 hours అట్లా 1.5 hour 2 hours అట్లా చదువుదామని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఎలక్షన్ అండ్ రిప్రజెంటేషన్ అని కాన్స్టిట్యూషన్ నెట్వర్క్, అందులో 3rd చాప్టర్. ఇంకా మనకు విజయ శిఖరం బుక్లోనేమో పాలిటీలో చాప్టర్ 4 అండి, ఫండమెంటల్ రైట్స్ ఇవి రెండు అయితే నేను ఇవాళ అనుకుంటున్నాను, అవుతాయో లేదో కూడా తెలియదు. ఇంకా మా పిల్లల్ని తొందరనే పంపిస్తా అన్నారు ఇవాళ. సో నేను వాళ్ళని స్కూల్ నుంచి వెళ్ళి తీసుకురావాలి. ప్రజెంట్ ఇప్పుడైతే 9:30 అవుతుందండి. నాకు ఇంకా 2.5 hours అయితే ఉంది. 2.5 hoursలో ఇన్ కేస్ నేను కనుక ఇవి రెండు కంప్లీట్ చేయగలిగితే ఓకే, బెస్ట్. ఇంకా మేబీ అంటే చదువుతానో లేదో మళ్ళీ తర్వాత. ఇంకా సాటర్డే సండే ఫుల్ బిజీ ఉంటాను. మండే ఒక్కరోజు మధ్యలో ఖాళీగా ఉంటుంది. ఆ మండే రోజు కూడా చదవని అనుకుంటాం మోస్ట్లీ. ఇంకా ట్యూస్డే రోజు మేము ఊరు వెళ్ళిపోవాలి. ట్యూస్డే రోజు ఈవినింగ్ ఊరు వెళ్ళిపోవాలి. యాక్చువల్లీ మండే రోజు కూడా టైం ఎందుకు వేస్ట్ చేయాలి అంటే, నేను ఫండమెంటల్ రైట్స్ తర్వాత డిపిఎస్పి ఉంటుంది వెంటనే. అట్లీస్ట్ ఒక హాఫ్ ఆఫ్ ది సిలబస్ అన్న కంప్లీట్ చేసుకొని పోదామా అని ఆలోచిస్తున్నాను. చూద్దాం, కుదిరితే చదువుతాను, కుదరకపోతే చదవలేను. ఆ టైంలో ఇంకా చాలామంది గ్రూప్ 4కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, గ్రూప్ 3కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అని నార్మల్గా అడుగుతున్నారు కదా. సో ఆ వీడియోస్ అయితే కుదిరితే షూట్ చేస్తానండి. షూట్ చేసి ఒకవేళ హాలిడేస్లో నేను వీడియోస్ షూట్ చేయలేని టైంలో, ఇప్పుడు విజయవాడ వెళ్తానండి నేను. తిరుపతి వెళ్ళి తిరుపతి తర్వాత టూర్ అయిపోయిన తర్వాత, ట్రిప్ అయిపోయిన తర్వాత విజయవాడకి వెళ్తాము మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి. అక్కడే ఇంకా మా పెద్దప్ప బర్త్డే అవుతుంది అనమాట 17th. బర్త్డే అయిపోయిన తర్వాత అసలు నెక్స్ట్ డే వద్దామంటే పిల్లలకు స్కూల్ రీఓపెన్ ఉంది కదండి మండే రోజు, కానీ అస్సలు టికెట్లు లేవన్నమాట. సండే రోజు వద్దామంటే టికెట్స్ లేవు, మళ్ళీ మండే రోజే టికెట్స్ దొరికాయి అనమాట. ఇంకా మండేకి అయితే మేము రిటర్న్ వస్తాము. ఇంకా ట్యూస్డే రోజు పిల్లల్ని స్కూల్కి పంపించాలి, హడావుడి ఉంటుంది. సో వీడియోస్ షూట్ చేస్తానో లేదో కూడా తెలియదండి. ఇన్ కేస్ ఈ మధ్యకాలంలో కనుక వీడియోస్ వస్తే వాచ్ చేయండి. అవి మోస్ట్లీ రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి అండ్ కొన్ని డ్యాన్స్ వీడియోస్ కూడా షూట్ చేశానండి. యాక్చువల్లీ ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు నేను కొన్ని స్టెప్స్ వేస్తూ ఉంటాను అనమాట. అంటే కొన్ని షార్ట్ వీడియోస్ ఉంటాయి చూడండి, కొన్ని హుక్ స్టెప్స్ అంటారు కదా. సో అట్లాంటివి నేను చేస్తూ ఉంటాను. చాలామందికి తెలుసు, నాకు ఒక డ్రీమ్ అనమాట. కొన్ని పాటలకు అట్లా కొరియోగ్రాఫ్ చేయాలి అని చెప్పేసి కుదిరినప్పుడల్లా చేస్తూ ఉంటాను. ఎక్కడైనా డ్యాన్స్ షోస్ అట్లా ఏమన్నా ఉన్నాయి మన వాళ్ళు చేయాలి అని అన్నప్పుడు నేను వాళ్ళని పిలుచుకొని మరి డ్యాన్స్ అయితే నేర్పిస్తానమాట. సో మనలో ఉన్న స్కిల్ని ఎప్పుడు చంపుకోవద్దు అని నేను అనుకుంటా ఉంటాను. సింగింగ్ కానీ డ్యాన్సింగ్ కానీ మనలో చాలామందికి డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. వాటిని కొంచెం బయటికి తెచ్చుకోవడానికి ట్రై చేయాలి. ఏజ్ పెరుగుతుంది కదా అని చెప్పేసి మనలో ఉన్న స్కిల్ని చంపుకోలేం కదా. సో అప్పుడప్పుడు ఇట్లా స్టెప్స్ వేస్తూ ఉంటాను. అవి కూడా కొన్ని రికార్డ్ చేశాను. ఆ షార్ట్ వీడియోస్ ఒకవేళ కుదిరితే అప్లోడ్ చేస్తానండి. ఈరోజు నేను ఎంతవరకు చదివాను అనేటువంటిది నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా, టేక్ కేర్, బై.